హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. నేను రీసెంట్‌గా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు బళ్ళారి అక్కడ ఈ వెండి విగ్రహం తీసుకొచ్చుకున్నాను అమ్మవారిది. సో, రీసెంట్‌గా నేను కిచెన్ మేకోవర్ చేశాను కదండీ! ఎవరన్నా వీడియో చూడకపోతే చూడండి. మా హస్బెండ్ లేరు, ఊరెళ్లారు. అందుకే ఈరోజు లేట్‌గా లేచాము. 6:30 అలా అయింది. సో, లెగవగాల్నే టీ పెట్టాను. మా హస్బెండ్ ఉంటే ఫస్ట్ ధనియాలు, జీలకర్ర నీళ్లు తాగుతాము. తను లేరు కాబట్టి అండ్ తాతయ్య ఉన్నారు. మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య ఆయన మాతోనే ఉంటారు. ఆయన చాలా త్వరగా నిద్రలేస్తారు. అందుకని లేసిన వెంటనే కంపల్సరీ టీ పెట్టి ఫస్ట్ ఆయనకిచ్చేస్తాను. తర్వాతే నేను ఏ పనైనా చూసుకుంటాను. మా వారు ఇంట్లో ఉంటే తను 8:30 కల్లా లాగిన్ చేయాలి. అందుకని త్వరగా లేస్తాను. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మనం వేడివేడిగా టీలు గానీ, కాఫీలు గానీ తాగకూడదండి. దానికి తోడు మంచినీళ్ళు కానీ, లేకపోతే ముందు ఏదన్నా మార్నింగ్ డ్రింక్ కానీ కంపల్సరీ తీసుకోవాలి. నేనైతే 2-3 టైప్ ఆఫ్ డిటాక్స్ డ్రింక్స్ అప్పుడప్పుడు ప్రిపేర్ చేసిస్తాను. అంటే వీక్లీ మారుస్తూ ఉంటాను. సో, రెగ్యులర్‌గా అయితే ధనియాలు, జీలకర్ర, సోంపు ఇవి 3 మిక్స్ చేసి పెట్టుకుంటాను నేను. అవి వేసి కాసి ఇస్తాను. సో, తాతయ్యకి టీ ఇచ్చాక తాతయ్య చెప్పారు, "చాలా మామిడికాయలున్నాయి. ఇటు సైడ్ కాదు ఇంకా ముందుకెళ్ళి చూడు చాలా ఉన్నాయి చూసిరా పో" అని అన్నారు. ఇవి మా చెట్టు మామిడికాయలండి. పచ్చడి పచ్చిగా ఉంటే పచ్చడికి చాలా బావుంటాయి. పండితే అసల ఎంతో తియ్యగా చాలా స్వీట్‌గా ఉంటాయి. మార్కెట్ కాయలు కూడా పనికిరావు అంత బావుంటాయి. కాయ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటది. ముప్పావు కేజీ నుంచి కేజీ తూగుతది. అంత పెద్ద పెద్ద కాయలు. సో, సమ్మర్‌లో మేము ఎక్సైటింగ్‌గా వెయిట్ చేస్తూ ఉంటాము. తాతకి టీ ఇచ్చేసి వచ్చేసాక ఇంకా నేను కూడా టీ తీసుకుంటున్నాను. బట్ అంతకన్నా ముందు నేను చెప్పాను కదా! ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ కనీసం వాటర్ అన్నా తాగాలని. వెజిటబుల్ జ్యూస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ అట్లాంటివి చేసుకొని తాగితే ఇంకా మంచిది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అబ్జార్ప్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అంటారు. సో, మంచివి తింటే హెల్తీగా ఉంటాము. సో, అలా వాటర్ తాగేసాక కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి టీ తాగుతాను. మా ఇల్లు చాలా పెద్దదండి. ఇది పాత ఇళ్ళే. అంటే 50 సంవత్సరాల నాటి కట్టిన ఇల్లంట. కానీ 5, 6 గదులుంటాయి. అన్నీ క్లీన్ చేసుకోవాలి. అన్నీ చేసుకున్నాక నేను స్నానం చేసొచ్చి పూజకి రెడీ అవుతుంటే నా పాప లేసొచ్చింది. ఎన్ని పనులున్నా, ఎంత పనున్నా సరే తను నిద్రలేసి రాంగాలనే తన్నెత్తుకొని బాగా ముద్దాడకపోతే నాకసలు మనశ్శాంతిగా ఉండదు. బాగా ముద్దులు పెట్టుకొని బాగా తనివి తీరా చూసుకోవాలి. ఎంతో గొడవ చేస్తుంది. కానీ తనని చూడకుండా ఉండలేను. ఇక్కడ బాయ్ చెప్పమంటే చెప్పటం లేదు. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి తను లేసిందంటే ఇంక బ్రేక్‌ఫాస్ట్ ఉండాల్సిందే. లేట్‌గా లెగుస్తుంది కదా! ఈరోజు కూడా లేట్‌గా లేసింది. అందుకని ఈరోజు మా హస్బెండ్ లేరు కాబట్టి సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ ప్లాన్ చేస్తున్నాను. అటుకులతో ఉప్మా. చాలా సాఫ్ట్‌గా చాలా బావుంటుంది. అండ్ పాపకు కూడా చాలా ఇష్టం. అయితే నేను పాపకి బ్రేక్‌ఫాస్ట్ కన్నా ముందు ప్రీ మీల్ ఇస్తాను. ఇక చక్కగా బ్రష్ చేసుకొని, ఫేస్ వాష్ చేసుకొనొచ్చింది. డ్రై ఫ్రూట్స్ ప్లస్ ఒక ఫ్రూట్ యాడ్ చేసి ఇస్తాను. ఈరోజైతే 2 డేట్స్ ఇచ్చాను. లోపల సీడ్స్ తీసి ఇస్తాను. దాంతో పాటు ఆరెంజ్ ఒక హాఫ్ ఆరెంజ్ ఇచ్చాను. సో, అది తినేసింది తను. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా! రాత్రంతా తనకి కొంచెం ఆకలిగా ఉంటుంది కదా! పొద్దున్న లేసిన వెంటనే ప్రాబ్లమ్ ఉండకూడదని ఫస్ట్ ఏదో ఒకటి పెట్టేస్తాను. నెక్స్ట్ మంత్ 8కి తనకి 2 ఇయర్స్ వస్తుందండి. ఇంకా తనకి డ్రై ఫ్రూట్స్ తనంతట తనే తినే ఇదిలో లేదు. అందుకని నేను మాక్సిమం ఏంటంటే తనకి ఏయన్నా లడ్డూస్ కానీ, బిస్కెట్స్ కానీ అట్లా రెసిపీస్ ఏదన్నా చేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఇస్తాను. ఓన్లీ డేట్స్ మళ్ళీ కిస్మిస్ ఒకటే నేను విడిగా ఇస్తాను తినడానికి. చూసారు కదా! ఇక్కడ సింపుల్ అటుకుల ఉప్మా. తిరుగుమాత పెట్టుకొని కొన్ని వేరుశనగ గింజలు వేయించుకొని అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కట్ చేసేసుకున్నాను. అందులోకి అటుకుల్ని జస్ట్ అలా సోక్ చేసి తీయాలి. లేకపోతే ఇవి నేను పేపర్ అటుకులు వాడుతున్నాను. గట్టిగా అయిపోయినాయి కాబట్టి వెంటనే తీసేయాలి. లేకపోతే మెత్తగా అయిపోతుంది. ఇలా వెంటనే పిండేసుకొని బయట ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం నేను పసుపు అండ్ సాల్ట్ రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కలుపుకున్నా. చిన్న పిల్లలకి అటుకులు పెట్టాలండి. చాలా మంచిది. అదే కాకుండా నేను చిన్న పిల్లలకి రెసిపీస్ కూడా చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే నా బేబీకి నేనేం ఫాలో అవుతున్నాను. తను తన ఏజ్‌కి తగ్గట్టు మంచి హైట్, తన ఏజ్‌కి తగ్గట్టు వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను, ఎలాంటి ఫుడ్ పెడుతున్నాను, ఎలాంటి ఆటలు ఆడిపిస్తున్నాను.
ఇలాంటి వీడియోస్ అన్నీ ఫర్దర్‌గా చేయాలనుకుంటున్నాను. మీరేమన్నా స్పెషల్‌గా చూడాలంటే కింద కామెంట్ చేయండి. సో, దాన్ని బట్టి నేను చేస్తాను. సో, ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర చల్లి ఇంకొకసారి మిక్స్ చేసేస్తున్నాను. ఇది మన రవ్వ ఉప్మా ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. టేస్ట్ చాలా బావుంటుంది. సర్వ్ చేసుకునే ముందు పైన కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే బావుంటుంది. ఇక్కడ నేను నా పాపని అడుగుతున్నాను ఎలా ఉంది అని. తను సూపర్ ఉందని చెప్తుంది. తనకి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసాక ఇంక నేను పూలు కోసుకుంటానికి వెళ్ళాను. సో, మా ఇంట్లో మందారం చెట్టుంది. మల్లెపూల చెట్టుంది. మందారాలైతే చాలా పూస్తాయండి. కిచెన్‌తో పాటు పూజ గది కూడా మేకోవర్ చేశాము. సో, ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. కిచెన్ మేకోవర్ వీడియోలోనే ఉంది ఈ పార్ట్ కూడా. ఇక నేను ఫస్ట్ పూలన్నీ అలంకరించుకొని తర్వాత ఏకహారతో దీపాలను వెలిగించుకుంటున్నాను. నేనైతే ఇక్కడ రోజు పంచోపచార పూజ అయితే చేసుకుంటానండి. ఎవరికన్నా పూజ విధానం కావాలి అనంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఒక స్పెషల్ వీడియో చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ గణపతికి పూజ చేసుకోవాలి కాబట్టి అంతకన్నా ముందే ఆచమనీయం కలశారాధన చేసుకొని, నేను కూర్చున్న ప్లేస్‌ని పూజ గదిని ఒక మంత్రం చదువుకొని, శుద్ధి చేసుకొని తర్వాత వినాయకుడికి పూజ మొదలుపెట్టాను. ఏ పని చేయాలన్నా ఫస్ట్ వినాయకుడికి మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ వినాయకుడిని ఫస్ట్ ఆవాహనం చేసుకొని ఆయనకి దీపం, ధూపం, నైవేద్యం, పానీయం, హారతి ఇవి పంచోపచార పూజ విధాలండి. ఇవి చేసుకుంటున్నాను. మా ఇంటి దేవుడు శివుడండి. అలాగే కాకుండా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూ ఉండేదాన్ని. కాబట్టి ఇద్దరిని పెట్టుకున్నాను. అలాగే ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నాను. రెగ్యులర్‌గా నేను లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉంటానండి. ఏమన్నా స్పెషల్ పండుగలు ఉన్నా కూడా ఏ రోజు లక్ష్మీదేవిని ఆరాధించకుండా వదిలిపెట్టను. చక్కగా మంత్రాలు చదువుకున్నాక మిగతా దేవుళ్ళందరికీ కలిపి పంచోపచార విధులైతే నిర్వర్తిస్తున్నాను. ముందే చెప్పినట్టు దీపం, ధూపం, నైవేద్యం, హారతి, పానీయం ఇవన్నీ చేసుకుంటున్నాను. కాకపోతే వినాయకుడి పూజ అయిపోయాక లాస్ట్‌లో హారతి ఇచ్చేటప్పుడు సర్వదేవతోకి అని చెప్పేసుకుంటాను. ఏదైనా పండుగలు అలా ఉన్నప్పుడు ఆ పర్టిక్యులర్ దేవుళ్ళు ఎవరైతే ఉంటారు కదా! వాళ్ళకి నైవేద్యం సెపరేట్‌గా నివేదించినాక మళ్ళీ మిగతా దేవుళ్ళందరికీ నైవేద్యం సెపరేట్‌గా పెడతాననమాట. సో, ఇవి చిన్న చిన్నవి కొంచెం తెలుసుకుంటే సరిపోతుందండి పూజలో. సో, అలా నా పూజ అయితే అయిపోయిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. బాయ్.